నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎండ తీవ్రత నుండి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత నుండి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై గూగుల్ మీట్ ద్వారా వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరుగుతున్న తరుణంలో ప్రతి మండల కేంద్రంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో అధికంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ఆటో స్టాండ్లు, పబ్లిక్ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహిస్తున్న వివిధ సర్వేలకు నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని మండలాభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వర్క్ ఫ్రమ్ హోమ్, మిస్సింగ్ సిటిజన్స్, ఎన్పిసిఐ, ఈకేవైసీ, పిల్లల ఆధార్ నమోదు, జియో ట్యాగింగ్ అంశాలపై మండల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో కొన్ని అంశాల్లో ముందు వరుసలో ఉన్నామని, మరికొన్ని అంశాల్లో దిగువ స్థాయిలో ఉన్నామని అన్నారు. దీనికి సంబంధించిన పెండింగ్ ఫైల్స్ ను సత్వరమే పరిష్కరించాలని అన్నారు. విజిలెన్స్ జిల్లా ఎస్పీ శ్రీరాంబాబు ఆదేశాల మేరకు అత్తిల్లోని సత్యకృష్ణ మెడికల్ షాప్ లో తనిఖీ నిర్వహించిన భీమవరం డ్రగ్ ఇన్స్పెక్టర్ అబ్బీద్ అలీ లాగిన తీగకు తణుకులో డొంక కద్దింది. నిషేధిత మందుల విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో దాడి చేసి పెద్ద ఎత్తున మందులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే విధంగా తణుకులో పెద్ద ఎత్తున సెక్స్ సామర్థ్యం పెంచే మాత్రలు, గర్భ విచ్ఛిత్తి మాత్రలు, నిద్ర మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. మంచిరికి చెందిన భగవాన్ పూతరేకుల సంస్థ అధినేత లయన్ సిరిగాని నాగేశ్వరరావు జిల్లా లయన్స్ క్లబ్ ఉత్తమ కోశాధికారి అవార్డు రావడం మంచిరి గ్రామానికి గర్వకారణమని గ్రామ కూటమి నాయకులు అన్నారు. అత్తి లయన్స్ క్లబ్ కోశాధికారిగా విశిష్టమైన సేవలు అందిస్తున్నందుకు గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగిందని, చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు గుర్తింపునిచ్చి జిల్లా లయన్స్ క్లబ్ వారిలా సత్కరించడం సంతోషమని గ్రామ కూటమి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మంచిలి గ్రామ నాయకులు, మిత్రులు కలిసి నాగును సన్మానించారు. మరి ఈరోజు మా మంచిలి గ్రామానికి చెందిన సిరగాని భగవాన్ గారి కుమారుడు సిరగాని నాగేశ్వరరావు గారు, నాగు గారు అత్తిలి లయన్స్ క్లబ్ కోశాధికారిగా మరి విశిష్టమైన సేవలు అందిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలని వారు గత కొంతకాలంగా చేస్తున్నారు. మరి ఈ సేవలను గుర్తించి జిల్లా లయన్స్ క్లబ్ అసోసియేషన్ వారు ఉత్తమ కోశాధికారిగా మరి అవార్డు ప్రదానం చేయడం జరిగింది. మరి ఇది మా మంచిలి గ్రామానికి ఎంతో గర్వకారణమైన విషయంగా మరి మేమంతా కూడా భావిస్తున్నాం. నాగు గారు భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేపట్టి మా మంచిలి గ్రామానికి మంచి పనులు చేయాలని చెప్పని కూడా మేమంతా కూడా ఆశిస్తున్నాం. అలాగే ఆయన ఆలోచనలతో గ్రామంలో చాలా ఈ మధ్యకాలంలో అభివృద్ధి కార్యక్రమాలని చేయడం జరుగుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలని ముందు మంచి కార్యక్రమాలుగా వాటిని రూపొందించి చేయాలని చెప్పని మరి వారి ఆధ్వర్యంలో జరగాలని చెప్పని మేమంతా కోరుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా అవార్డు వచ్చేందుకు మేమంతా కూడా వారిని అభినందిస్తున్నాం. పినమంట మండలం నెగ్గిపూడి గ్రామ పంచాయతీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ట్రిప్పర్ లారీ ఢీకొని మహిళ తల భాగం నిర్జీవ కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు చిర్ర సుజాత మాటేరు వివేకానంద స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. సంఘటన స్థలానికి పినమంట ఎస్ఐ పి స్వామి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్ ఆవిడ పైన ఏది లారీ అది నాకు ఇన్ని రోజున్నాడు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ కల్చరల్ ఈవినింగ్ కార్యక్రమంలో భాగంగా పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ బాలచంద్రుని ఏకపాత్రాభినయంతో ప్రత్యేక ప్రదర్శనిచ్చి అందరినీ ఆలోచించారు. సాంస్కృతిక విలువలు ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో మంత్రి అభినయం, భావ వ్యక్తీకరణ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
కళలకు సాంస్కృతిక పరిరక్షణకు ఆయన చూపుతున్న ఆసక్తి నిజంగా ప్రేరణదాయకం. సాగునీటి చెరువులను పంట సంజీవిగా తీర్చిదిద్దాలని, మార్చి 29 నుంచి గుంతలలేని రహదారుల అభివృద్ధి పనులు పండగ వాతావరణంలో వారోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సంకల్పం అనుసరించి జిల్లా స్థాయిలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శుక్రవారం అమరావతి నుంచి పల్లె పండుగ పనుల పురోగతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, డ్వామా పీడీ ఎం నాగమల్లేశ్వరరావు, ఏపీడీ ఎస్ రాంప్రసాద్, డిఈ శ్రీ రామకృష్ణలు పాల్గొన్నారు. బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించినప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి డీసీసీ సమావేశ నిర్వహణ వ్యవస్థ వల్ల ప్రయోజనం ఏమిటని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బ్యాంకుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం బ్యాంకులతో 2024-25 సంవత్సరం 4వ త్రైమాసిక జిల్లా సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల, ఇతర వెనుకబడిన తరగతుల కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ పరిధిలో ఈ ఏడాదికి ఇచ్చిన యూనిట్లు గ్రౌండింగ్ దరఖాస్తు స్వీకరణ మార్చి 22 నాటికి పూర్తి చేసి ఏప్రిల్ 7కు స్కూనిటీ రుణ మంజూరు పూర్తి, జ్యోతిరావు పూలే జయంతి 11 నాటికి గ్రౌండింగ్ పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈనాటి బంగారు మాట. మంచి వారితో స్నేహం చేస్తే వికాసం పెంపొందుతుంది. రామకృష్ణ పరమహంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.